ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మరి ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. తొలి సంతకం ఈ 6 గ్యారెంటీల మీద ఉంటుందన్నారు. తొలి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద ఉంటుందన్నారు. తొలి క్యాబినెట్ దీనికి చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో అని చెప్పినారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత తెస్తామని చెప్పినారు. ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇక నేను గేట్లు ఎత్తితే మీ పార్టీలు ఎవరు మిగిలరు అంటాడు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి ఆ పంటల్ని కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవాళ ఏమవుతుంది రైతులు? మీరు చూడండి, రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే జలగోస. ఇది ఎండిపోతున్నాయి. చివరికి గొర్రెలు మేకలు పశువులను మేస్తున్నటువంటి, పంటలు మేస్తున్నటువంటి పరిస్థితి. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుబడి పెట్టిన కనుక కనీసం ట్యాంకర్లతో పొలాల్ని కాపాడుకునే ప్రయత్నం. ఎండమంట, తాగునీటికి తంట. చూడండి, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాములు ఈరోజు బోసిపోతున్నటువంటి చెక్ డ్యాములు. హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం అర్ధరాత్రి వరకు వాటర్ ట్యాంకర్ల సప్లై, మళ్ళా బిందెలు, ఖాళీ బిందెలు, ట్యాంకర్ల చుట్టూ పరిస్థితి. నగరానికి నీటి ముప్పు. ట్యాంకర్ కావాలంటే 2 రోజులు ఆగాల్సిందే. కేసీఆర్ గారి హయాంలో అసలు ట్యాంకర్ కనబడ్డదా? ఖాళీ బిందెలు కనబడ్డాయా? మీరు వచ్చిండ్రు, మళ్ళా ఖాళీ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఈరోజు రైతుల ఆత్మహత్యలు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 174 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ వివరాలతో సహా, ఏ ఊరు, వాళ్ళ ఫోన్ నంబరు మీకు మీడియా కూడా ఇస్తాం. వారి పేరు, ఫోన్ నంబరు, వారి విలేజ్ పేరు కూడా పెట్టాం ఇందులో. 174 మంది మీ 100 రోజుల పాలనలో 174 మంది రైతులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాదు ఆటో డ్రైవర్లు. ఈ రాష్ట్రంలో మీ పాలనలో 38 మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. చేనేత కార్మికులు, ఇలా చేనేత కార్మికులు పని లేక పూట గడవక సిరిసిల్లలో నేతన్న బలవన్ మరణం. అంటే రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాటి మళ్ళా పాత కాంగ్రెస్ పాలన, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినాయో, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, రైతు ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. కాంగ్రెస్ పాలన వచ్చింది, నేత కార్మికుల బలవన్ మరణాలు ప్రారంభమైనాయి. ఇదా మీ పాలన? 100 రోజుల్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు. ఈ మేనిఫెస్టోలో మీరు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇగో పేజ్ నెంబర్ 6లో 6 గ్యారెంటీల అభయహస్తం. ఇందులో మొదటి హామీ పోయింది, చివరి హామీ చేయలేదు, మధ్యలో కూడా చేయలేదు. మొదటి హామీలోనే ఏముంది? ఇందులో మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు మొట్టమొదటి హామీ. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చిండ్రా? ఏ మొహం పెట్టుకుని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లాడుతారు మీరు? ఇందులో చివరి హామీ ప్రతి నెల 4000 రూపాయలు ఆసరా పెన్షన్ అందిస్తాం. ఈ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు దాదాపు 42 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరినీ మీరు మోసం చేసింది కదా. మీరే చెప్పింది కదా, అవ్వా డిసెంబర్ నెల నుంచి నీకు 4000 పెన్షన్ రాబోతుందని. డిసెంబరు బాయ్ 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద మేనిఫెస్టోల్లో అందంగా ముద్రించి ఓట్లేయించుకున్నారు. పోనీ 4000 పెన్షన్ 100 రోజులు నేటితో పూర్తయింది, ఈ రోజుకు అమలు కాలేదు. మేము ఆ రోజుల్లో అసెంబ్లీలో అడిగితే తొందరపడుతున్నారన్నారు.
మేమేం తొందరపడలే కదా ఇప్పుడు. మీరన్న 100 రోజుల్లో చెయ్యకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎత్తి చూపడం మా బాధ్యత. రైతుల విషయంలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. వీళ్ళు ఏం రాసిండ్రు రైతులకు? ఇందులో రెండవది, మొదటిదేమో 2500 మోసం, రెండవది రైతు భరోసా పేరిట 3 హామీలు ఇచ్చారు రైతులకు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం, ఇచ్చిండ్రా? మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, ఇచ్చారా? దగా.